బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 ప్రారంభం కానున్నాయి. తొలి రోజు అర్ధగంటలోపే సమావేశం జరగనుంది. ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్ జరగనుంది. అందులో చర్చించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. కాగా ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు పలు కీలక చట్టాలను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టనుంది రేవంత్ సర్కార్. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 ప్రారంభం కానున్నాయి. తొలి రోజు అర్ధగంటలోపే సమావేశం జరగనుంది. ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్ జరగనుంది. అందులో చర్చించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. కాగా ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక చట్టాలను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టనుంది రేవంత్ సర్కార్. ఇక తెలంగాణ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. భాస్కర్, చెప్పండి, ఇవాళ జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీచందన, మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అదే శీతాకాల సమావేశాలు ఇప్పటికే ఈ రోజు నుంచి సుమారుగా 10:30 గంటల నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే తొలి రోజు అర్ధగంట సేపు మీటింగ్ అసెంబ్లీ ప్రారంభమవుతుంది. తర్వాత బీఎస్సీ మీటింగ్ అవుతుంది. బీఎస్సీ మీటింగ్ లో ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలో, దీనిపై ఎలాంటి అంశాలపై చర్చ జరగాలని పెద్ద మొత్తంలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. శ్రీచందన, ఆ నేపథ్యంలోనే పూర్తిగా ప్రధానంగా దీనిపై అసెంబ్లీలో ప్రధానంగా చర్చకొచ్చే అంశాలు ఆర్ఓఆర్ చట్టం, రైతు భరోసా, రుణమాఫీ, కులగణనపై అసెంబ్లీలో పూర్తిగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా విద్యుత్ కమిషన్ రిపోర్టు, ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది అవుతుంది. ఏడాదిలో పూర్తిగా ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, 6 గ్యారంటీల అమలు విధానం ఎలా ఉంది అనేది పూర్తిగా దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తదనంతరం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై నేడు సభలో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎలాంటి మార్పులు చేశారు, మార్పులు చేయాల్సినటువంటి అంశాలు ఎందుకు వచ్చినాయి, అలాంటి అవసరం ఏందని పెద్ద మొత్తంలో చర్చ జరిగే అవకాశం ఉంది. సాయంత్రం ఇలా తెలంగాణ విగ్రహం ఆవిష్కరణ చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నేడు చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టున్న ప్రభుత్వం తెలుస్తున్న పరిస్థితి. అదేవిధంగా సభలో ఇవాళ 2 కొత్త బిల్లులను ప్రవేశపెట్టినటువంటి సర్కారు తెలుస్తున్న పరిస్థితి. పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లుతో పాటు రికార్డ్స్ ఆఫ్ రైట్స్ బిల్లు పెట్టనోటి ప్రభుత్వం తెలుస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా పూర్తిగా ఆ 3 సంతానం ఉంటేనే పోటీ చేసే అవకాశంపై దీని బిల్లు కూడా పెట్టి కూడా అవకాశం ఉంది. అది ప్రధానంగా ఇవాళ శీతాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అంశాలపై ఇవాళ పెద్ద మొత్తంలో కనిపిస్తున్న పరిస్థితి. దీనిపై కేబినెట్ సంబంధించి కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇలాంటి సుమారుగా 1 గంట మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని పూర్తిగా ప్రభుత్వంపై జరిగేటువంటి సంక్షేమ పథకాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చందన, అయితే భాస్కర్, ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రీచందన, ఆర్ఓఆర్ చట్టం సంబంధించి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ఆ చట్టంపై ఎందుకంటే ధరణి వెబ్సైట్ తీసుకొచ్చింది. ధరణి వెబ్సైట్ లో అనేక అవకతవకలు ఉన్న పరిస్థితి. అలాంటి కాకుండా ధరణి వెబ్సైట్ స్థానంలో భూమాతం తీసుకొచ్చే అవకాశం ఉంది. గతంలో ఆర్ఓఆర్ చట్టం మీద అనేక రైతులు ఇబ్బంది పడకుండా నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్ లేదా కలెక్టరేట్ లో చేసుకునే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. ఆ చట్టంపై పూర్తిగా దాన్ని జరిగింది. దాంట్లో కొంత అవకతవకలు జరిగింది. ఆ నేపథ్యంలోనే ధరణి తీసుకొచ్చారు. అయితే ధరణిలు కూడా చాలా మంది రైతులు ఇబ్బంది పెడతారు. ధరణి స్థానంలో భూమాతం తీసుకొచ్చే అవకాశంపై అంటే ఆర్ఓఆర్కు పూర్తి స్థాయిలో రైతులకు ఇబ్బంది కలగకుండా పూర్తిగా ఎంఆర్ఓకు, ఆర్డీఈకో అన్ని పవర్స్ ఇచ్చే అవకాశంపై దీనిపై పెద్ద మొత్తంలో చర్చ అయ్యే అవకాశం ఉంది. చేస్తుందా? అయితే అంటే నేను చూసుకున్నాం, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కాంగ్రెస్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని మూర్ఖత్వపు చర్య అభివర్ణించారు. దీనికి సంబంధించి ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను అనుసరించి ఏమన్నా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మాట్లాడతారని చెప్పారు కదా.
సిరిచందన తెలంగాణ తల్లి విగ్రహం గురించి అసెంబ్లీలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రూపాలు అక్కడ ఉండే సిద్ధాంతాలు దానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంది. దీనిపై ప్రతిపక్షం ఎలా విమర్శించాలి? ఇలా కేసీఆర్ కనుక ఒకవేళ అసెంబ్లీకి వస్తే దీనిపై పెద్ద మొత్తంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా అవహేళన చేసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేశారని చెప్పి ఇప్పటికే కేటీఆర్ ట్వీట్ చేసిన పరిస్థితి, కేసీఆర్ కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై ప్రతిపక్షాలు కూడా ఒక డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి అంశాలు తెలంగాణ రాష్ట్రంలో అంత రైతు ఆధారిత కుటుంబాలు ఉంటాయి. ఆ రైతు ఆధారిత ఎవరు నగలు వజ్రాలు వైడూర్యాలు పెట్టుకుని ఉన్నారు తెలంగాణ తల్లి అంటే తెలుగు సంప్రదాయ ప్రకారం ఒక రైతు కూలీ లాగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే చేయాల్సిన అవసరం వచ్చింది తప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంది. దీనిపై ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుందని చూడాల్సిన అవసరం అవుతుంది. దీనిపై పెద్ద మొత్తంలో తెలంగాణ తల్లి విగ్రహం పైన ఇలా అసెంబ్లీలో దుమారం జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అనేక అంశాలు ఇది ఒకటే కాదు, శీతాకాల సమావేశంలో కొత్త బిల్లు ప్రవేశపెట్టిన అంశాలు ఇలాంటి అంశాలు కూడా పెద్ద మొత్తంలో చర్చ జరిగే అవకాశం ఇస్తున్నాను. అయితే మనం చూసుకోవచ్చు అంటే గత కొంతకాలం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని చెప్పేసి ప్రతిపక్ష అంటే ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా కోరుకుంటున్నారు అంటే అసెంబ్లీకి వచ్చి మా సైడ్ నుంచి పోరాడండి అని చెప్పేసి. ఈ నేపథ్యంలో ఏమన్నా కేసీఆర్ కూడా అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? సిరిచందన అయితే ఏడాది అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఓన్లీ మాజీ సీఎం కేసీఆర్ ఒకటి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక్కరోజు మాత్రం హాజరయ్యారు. ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ ఇన్ని చాలా సార్లు జరిగిన కూడా అసెంబ్లీకి ఒక్కరోజు కూడా అసెంబ్లీ మెట్లు తొక్కలేదు, అసెంబ్లీకి రాలేదు. అయితే ఇవాళ వస్తారు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంది. అదేవిధంగా పెద్ద మొత్తంలో బిల్స్ ఏదో ముఖ్యమైన బిల్స్ 6 చట్టం కావచ్చు, ఇలా పంచాయతీరాజ్ సంబంధించిన అనేక అంశాలు కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాలు కావచ్చు, చాలా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఆ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ అయితే అసెంబ్లీకి వచ్చే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. నిజంగానే అతను వస్తాడా రాదని ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలాంటి అంశాల మీద చర్చ జరుగుతుంది, నిజంగా దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడు, ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, నిజంగా ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తారో ఒక ఉత్కంఠగా మారిన పరిస్థితి ఉంది. సిరిచంద్ర అయితే ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కూడా దీనిపై ఏమన్నా అంటే ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించి కూడా ఏమన్నా చర్చ వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్ భాస్కర్, ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయం అసెంబ్లీకి వచ్చిన తర్వాత అనేక అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సుమారు గంట పట్టు అసెంబ్లీ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన అంశాలు మొత్తం చర్చకు వస్తాయి. ప్రధానంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం, దాని మీద చర్చ జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. అదే 6వ చట్టం గురించి కూడా చర్చకు వచ్చే అవకాశం. 6వ చట్టంలో ఎందుకంటే గతంలో ధరణికి సంబంధించి అనేక ఇబ్బందులు పడ్డ రైతులు అలాంటి పరిస్థితి కాకుండా ఓన్లీ భూమాతాన్ని కొత్త వెబ్సైట్ తీసుకొచ్చి దాని మీద రైతులకు ఇబ్బంది కాకుండా చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్.